జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేసే దిశగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తుంది. సాధారణ పరిపాలనా విభాగానికి ఈ భవనాలన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. మంత్రి నారాయణ ఈరోజు ప్రత్యేకంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల భవన సముదాయాన్ని సందర్శించారు. అంటే ఆల్మోస్ట్ ఒక 4000 యూనిట్ల వరకు అమరావతిలో నిర్మాణం జరుగుతుంది. ఈ 4000 యూనిట్లు ఏంటంటే అపార్ట్మెంట్ స్ట్రక్చర్స్ అనమాట. వివిధ సైజుల్లో ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావచ్చు, అలానే మంత్రులు బంగ్లాలు ఇవన్నీ అవి వేరే కేటగిరీ అవుతాయి. బట్ ఈ 4000 యూనిట్స్ అన్నీ కూడా ఫ్లాట్ టైప్స్ అనమాట. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఫ్లాట్స్ 4000 నుంచి 3000 నుంచి 6000 7000 ఎస్ఎఫ్టీ వరకు నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఫస్ట్ ఆయన ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ అని చెప్పని అంటాం కదా. ఫస్ట్లో ఎమ్మెల్యే క్వార్టర్సే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ లేదు కాబట్టి గతంలో అది వల్ల ఇప్పుడు ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. వాళ్ళ కోసం నిర్మించినటువంటి భవన సదుపాయాలు అంటే ఇక్కడ ఒక 12 టవర్లను నిర్మించారు. వివిధ సైజుల్లో వాళ్ళకి కేటాయించేటువంటి ఫ్లాట్స్ అనమాట. ఎవరైతే ఇప్పుడు ప్రజాప్రతినిధులు రిప్రజెంట్ చేస్తున్నారో 175 మంది ప్లస్ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి 60 మంది, అంటే సుమారుగా 265 నంబర్ ఇప్పుడు ఉన్నటువంటి లెక్క 235 అట్లా ఉంది. 265 వరకు ఫ్లాట్స్ నిర్మాణం జరిగిందనమాట. వివిధ రకాల ఇంటీరియర్స్ని కూడా కంప్లీట్ చేశారు. అందులో ఈ బయట ఇదంతా అవుట్ సైడ్ స్ట్రక్చర్ మనం చూస్తున్నాం. అలానే ఇక్కడ గేమ్స్ కోసం కానీ రిక్రియేషన్ కోసం కానీ ఇదంతా కూడా బాస్కెట్బాల్ కోర్టు తరహాలో నిర్మాణం చేశారు. చైల్డ్ ప్లే ఏరియా కానీ వాళ్ళకి కావాలి ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండేటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ ఇందులో ఇచ్చారు. నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎన్సీసీ సంస్థ ఈ నిర్మాణ బాధ్యత మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసే బాధ్యతను నిర్వర్తిస్తుంది అనమాట. ఇది ఫినిషింగ్ అయిపోయినటువంటి అవుట్ సైడ్ ఉన్నటువంటి అన్నీ అయిపోయినాయి, ఎక్స్టీరియర్స్ అన్నీ అయిపోయినాయి, ఇంటీరియర్ వర్క్స్ చాలా వేగంగా సాగుతున్నాయి. అవి కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసినాయి. వారం రోజుల్లో ఈ భవనాల సముదాయాన్ని జిఏడికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఒక క్రమ పద్ధతి ప్రకారం వీటిని వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వాళ్ళ కార్యాలయాలకు కానీ ఇక్కడ ఉండేటువంటి ఆఫీస్ అంటే అసెంబ్లీ సెషన్స్ జరిగే టైంలో ఇక్కడ అందుబాటులో ఉండాలి కాబట్టి అన్ని పార్టీల నాయకులకి, అధికార పార్టీకి మాత్రమే కాదు అన్ని పార్టీల నాయకులకి ఇందులో కేటాయింపులు జరుగుతాయి. సో వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యి చుట్టుపక్కల బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ ప్రాంతానికి వెళ్ళేటువంటి యాక్సెస్ రోడ్లు, వాటి పక్కన ఉండేటువంటి ఫుట్పాత్లు, అలానే గార్డెన్ ఏరియా, గ్రీన్ బెల్ట్ ఏరియా మొత్తాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. సో అవన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. వారం రోజుల్లో మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పని మంత్రి నారాయణ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. జిఏడి ఆ తర్వాత మిగతా అవసరాలను బట్టి అన్నీ చూసుకుని అలాట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. బహుశా సమ్మర్ అసెంబ్లీ సెషన్స్ అయిపోయినాయి, మళ్ళీ జూలై ఆగస్టులో అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి, వర్షాకాల సమావేశాలు ఉంటాయి. ఆ నాటికి అలాట్మెంట్ చేయాలని చెప్పని భావిస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో ఇంకేమేమి వర్క్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఎమ్యూనిటీస్, అక్కడ కావాల్సినటువంటి తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థలు, ఎలక్ట్రిసిటీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి గ్యాస్ సప్లై, ఇవన్నీ కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ 2 నెలల్లో ఈ ప్రక్రియలన్నింటినీ కూడా కంప్లీట్ చేసి వివిధ స్థాయిల్లో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఈ భవన సముదాయాల్ని కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఏమైనా చర్యలు, ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సినవి కానీ ఏర్పాట్లు చేయాల్సినవి కానీ ఉంటాయా ఏంటని మొత్తం అన్ని రూమ్స్ తిరిగి కంప్లీట్ అయినటువంటి ఫ్లాట్స్లో మంత్రి నారాయణ తనిఖీ చేశారు. నారాయణ గారు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఈ 4000 ఫ్లాట్లని కూడా విడతల వారీగా అంటే బహుశా ఒక 2-3 నెలల్లో మొత్తం అన్నీ కూడా జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇందులో ఉండేటువంటి అధికారులు అంటే ఇక్కడేమో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారు. ఈ భవనాలు చూడండి మొత్తం వుడ్ వర్క్ కూడా లోపల కంప్లీట్ చేశారు. అలానే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా క్వార్టర్స్ కట్టారు. అవి కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి, అవి అలాట్మెంట్ జరుగుతాయి. తర్వాత గ్రూప్ 1 నుంచి గ్రూప్ డి వరకు ఉన్నటువంటి ఆఫీసర్స్కి వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్పెషల్గా టవర్స్ రూపంలోనే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 4 వరకు ఎంప్లాయీస్కి, గ్రూప్ 4 ఎంప్లాయీస్ వరకు కూడా భారీ ఎత్తున టవర్ల నిర్మాణం ఆల్మోస్ట్ గత ప్రభుత్వం అంటే 2018-19 నాటికే కంప్లీట్ అయింది. అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఈ 2-3 నెలల్లో కంప్లీట్ చేసేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనమాట. విడతల వారీగా వీటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేస్తే జిఏడి డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి అలాట్మెంట్ని బట్టి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇక్కడ బస చేయడానికి వసతులు కల్పిస్తారు. అంటే వీళ్ళందరూ వస్తే ఆటోమేటిక్గా అమరావతిలో ఎకానమిక్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనం గమనించి చూస్తే కనుక ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకి అతి సమీపంలో ఉంటుంది.
అలానే సిఆర్డిఏ భవన సముదాయానికి బ్యాక్ సైడ్ వచ్చేటువంటి మార్గంలో ఇది కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫేజ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే మరొక 15 రోజుల్లో బహుశా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఏఐఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలానే మరొక 2-3 నెలల్లో వీటికి సంబంధించి అంటే గ్రూప్ 1 ఆఫీసర్కి సంబంధించినటువంటి భవన సముదాయాలు మొత్తం దాదాపు 4000 యూనిట్లలో కుటుంబాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా వీలైనంత వేగంగా కంప్లీట్ చేస్తామని మంత్రి నారాయణ అనౌన్స్ చేశారు.